ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20 వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రిదోన్ బిడ్లారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అంత గొప్ప విషయం. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభు వాక్యం అంటుంది, కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావంట. ఈరోజు ఒక అధికారి నీకు నమ్మి నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగంలో నువ్వు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నావు? ఒక వ్యాపారంలో నిన్ను నమ్మి వ్యాపారం నీ చేతిలో పెట్టారా? ఆ వ్యాపారం నీ చేతిలో పెట్టినప్పుడు ఆ వ్యాపార అధికారికి నువ్వు ఎంత నమ్మకం కలిగి నువ్వు బ్రతుకుతుంటున్నావు? నువ్వు నమ్మకంగా ఉంటే దీవెనలు సమృద్ధిగా ఉంటాయి. చూడండి, ఒక ఉద్యోగంలో అయినా ఒక వ్యాపారంలో అయినా నమ్మకం చాలా కావాలండి. అందుకే ప్రభు అంటున్నాడు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని. ఈరోజు దేవాది దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? దేవాది దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నావా? అయితే ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దేవుడు సమృద్ధిగా నిన్ను విడుదల చేసేవాడిగా ఉంటున్నాడు. అందుకే నమ్మకమైన వానికి దీవెనలు ఉన్నాయి. నమ్మకంగా నడుచుకోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి దీవెనలు ఎంత మాత్రం లేవు. ప్రిదోన్ బిడ్డలారా, ఎవరైతే నిన్ను నమ్మి ఒక ఉద్యోగం ఇచ్చారో అక్కడ నువ్వు నమ్మకంగా బ్రతకాల, అక్కడ దేవుడికి ఇష్టకరంగా బ్రతకాల. ఆ అధికారి నిన్ను చూసి సంతోషించాలా. మంచి నమ్మకస్తుడండి. అలా మంచి దాసుడా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావని నీ అధికారి నిన్ను మెచ్చుకోవాలా. అంతేకాని నీకు ఇచ్చినటువంటి దాన్ని నేను పోగొట్టకూడదు. ఇంకా మనం ఆలోచన చేస్తే మోషే గారిని అంటున్నారు, నా ఇల్లు అంతటిలో మోషే నమ్మకస్తుడని. ఎంత నమ్మకం ఉండాలి ప్రిదోన్ బిడ్డలారా. నీ భర్త నిన్ను నమ్మి నీ ఇంటి అధికారాన్ని అన్నిటిని నీ చేతులు చెప్పాడా? అయితే ఎంత నమ్మకంగా ఉంటున్నావు? నీ భర్త నిన్ను నమ్మి ఇదిగో నిన్ను ఇంట్లో వదిలిపెట్టిపోతున్నప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా నీ భర్తకు లోబడి ఉంటున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు ఎంతోమంది నమ్మకంగా లేరండి. భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిందే నమ్మకం. నమ్మకంకు సాక్షిగా ఇదిగో నేను నిన్ను ప్రదానం చేసుకుంటేనేటువంటి మాట కనబడతా ఉంది. ఇదిగో ఇరువురికి కావాల్సింది నమ్మకం. ఎప్పుడైతే ఇద్దరి జీవితంలో నమ్మకం అనేది ఉండదో అప్పుడు వారి జీవితాలు ఇదిగో చిన్నభిన్నమైపోతాయి. ప్రిదోన్ బిడ్డలారా, నమ్మకంగా ఉండేవానికి దీవెనలు ఉన్నాయి కనుక ఈరోజు నమ్మకంగా ఉండు. మెండైన దీవెనలు దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తుంటున్నాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయను గాక. ఆమేన్.